జూబ్లీహిల్స్ కు మళ్ళా ఓట్లు వస్తున్నాయి కదా, ఎవరు గెలుస్తారులా మీరు చెప్పుర్రి. ఆగుర్రి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం జనాలందరిది ఒకటే మాట అన్నట్టు. ఈ తాపకు కూడా అక్కడ ఎగిరేది గులాబీ జెండానే. పట్నం జనం కారు పార్టీని కడుపులా పెట్టుకున్నారు. అందుకే పోయిన ఎలక్షన్లల్లో హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ ధూమ్ధాం చేసింది. ఈ తాప జూబ్లీహిల్స్లో డబల్ మెజారిటీతో గెలుస్తుంది. ఇది నా మాట కాదు, అక్కడ జనాలే చెప్తుర్రు అన్నట్టు. బీఆర్ఎస్ తరపున జూబ్లీహిల్స్లో నిలబడేది ఎవరో తేలిపోయింది. పారి ఈ ముచ్చటే చెప్పుకుందాం మనం. ఈ అక్క ఎవరో ఎరికేనా? జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సారి ఇంటామే. మాగంటి సునీత గోపీనాథ్ కాబోయే ఎమ్మెల్యే కూడా. ఈ నమ్మకం నాది కాదు, ఇక్కడ జనాలది. వాళ్ళే చెప్తురు మేమే గెలిపించుకుంటామని చెప్పి రాలే. బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గోపీనాథ్ అక్కకే మన కేసీఆర్ సారు టికెట్ ఇస్తుండో అక్కనే నిలబెడుతుండు. గోపన్న మరణం తర్వాత కేటీఆర్ అన్న మా కుటుంబానికి చాలా అండగా ఉండి మమ్మల్ని ముందుకి నడిపించి సహకరించారు. గోపన్న ఏ ఆశయాలు అయితే అనుకున్నారో ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తాము. జూబ్లీహిల్స్లో ఈ 10 సంవత్సరాలు చేసిన మంచి పనులు, అభివృద్ధులు అవే జనాలు గుర్తుపెట్టుకొని మేము వెళ్ళినప్పుడల్లా మాకు చెప్తున్నారు, అన్న ఈ పని చేశారు, ఆ పని చేశారు. ఒక ఇంటి పెద్ద కొడుకులా అనుకున్నాము, మాకు అండ పోయింది, కొడుకు లేడు అని ప్రతి ఒక్కళ్ళు కంటతడి పెట్టుకుంటున్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడితే అదే మనం ఎంతైతే వాళ్ళకి అండగా ఉండి చేసామో రేపు మనకి ఏ బాధ వచ్చినా వాళ్ళు మనకు అండగా ఉంటారు. గోపీనాథ్ సార్ కుటుంబము జూబ్లీహిల్స్ నియోజకవర్గం జనాలను కంటికి రెప్పలేక చూసుకున్నది. మాగంటి సార్ అంటే ఇక్కడ జనాలకు మస్తు పాయిరం ఉండే. అందుకే సునీత గోపీనాథ్ గెలుపు ఎప్పుడో ఖాయమైపోయిందని అంటురు. అసలు జూబ్లీహిల్స్ అనే కాదు, రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ ఎలక్షన్ జరిగినా కాంగ్రెస్ పార్టీని తుక్కు ఓడియాలన్న కసితోటున్నారు జనాలు. ఓట్లప్పుడు ఎన్నో ముచ్చట్లు చెప్పి గద్దెకెక్కినాక మోసం చేసినందుకు బుద్ధి చెప్పుడే కావాలని నిర్ణయించుకున్నారట. కేసీఆర్ సార్ పాలన ఎట్లుండే, ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ పాలన ఎట్లున్నదో జనాలకు ఇప్పుడు కండ్ల గట్టినట్టు అర్థమైపోయా. కండ్ల ముందే కనబడుతున్నది. అందుకే మాకొద్దు ఈ కాంగ్రెస్ పాలన అని రోడ్ల మీదకి ఎక్కుతూనే ఉన్నారు. ప్రభుత్వం మీద కోపం, కేసీఆర్ సార్ మీద ఉన్న అభిమానాన్ని ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్లలో చూయిస్తారట. అందుకే ఇక్కడ ఎవరిని మెసిలిచ్చినా కారు పార్టీకే మా ఓటు అని అంటురు. రేవంత్ సారు పొట్టు తిడుతూనే ఉన్నారు. సునీత గోపీనాథ్ అక్కకు కళ్ళు మూసుకొని ఓట్లేస్తామని చెప్తున్నారు. బీఆర్ఎస్ గెలుపు ఖాయమని అందరూ మనసుల్లో ఉన్నది కదా. కానీ ఇంకో దిక్కు షేయి పార్టీది ఇంకో పంచాయతీ. వాళ్ళకి అసలు కరెస్ట్ అభ్యర్థులే దొరుకుతారేరుల్లో. వాళ్ళ దాంట్లో వాళ్ళకే లోళ్ళు జౌడాలవుతున్నాయట. ఎవరిని నిలబెట్టాలి, మర్యాద ఎట దక్కించుకోవాలని ఆలోచనలో పడ్డారట. ఓడిపోయినా గాని ఇజ్జత్ పోకుండా కంసకం చెప్పుకునేందుకు డిపాజిట్లు పోకుండా కొన్ని ఓట్లన్నా ఎట్లా దక్కించుకోవాలి, ఏం చెయ్యాలని ఎవరి కాళ్ళు నెత్తి పట్టుకుంటున్నారట. అదన్నట్టు ముచ్చట.